కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ఈ ప్రభుత్వమే మారాలేమో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి నాకు లెక్క కాదు, తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ సభ్యుడే ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తూ ఉన్నట్టు? ఇప్పుడు మంత్రి పదవి కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు, అప్పుడు ఏమనాలి? మంత్రి పదవి ముఖ్యం కాదని అనాలి తప్ప నాకు ఇస్తలేరు అని అన్నాడు కదా ఆల్రెడీ. నాకు ఇస్తలేరు, నాకు ఎందుకు ఇవ్వరు అని. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డికి హామీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది, అది నిజమే. అది ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా. కాంగ్రెస్లోని ఇతర నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి సొంత క్లెయిమే కాదు, ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా. సో అందువల్ల ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కు రావడం కాంగ్రెస్కు పెద్ద బెనిఫిట్ అయిన మాట కూడా నిజం. సో దానివల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక సింగిల్ లీడరో సింగిల్ ఈవెంటో కంట్రిబ్యూట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా అత్యధికంగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో కేసీఆర్ ముందుంటాడు. కేసీఆర్ పైన వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? అందువల్ల డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఆ రోజుల్లో పొలిటికల్ రీఅలైన్మెంట్కు ఒక అవకాశాన్ని ఇచ్చిన మాట నిజం. సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మాట కూడా నిజం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీ ఇస్తుంది? ఇప్పుడు ఏమో జాగ్రఫీ డెమోగ్రఫీ అని చెప్పి మీకు అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే బలమైన మంత్రులు ఉన్నారు, కోమరెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చారు, ఇవన్నీ కారణాలు చెప్పి ఆపుతున్నారు. ఎందుకంటే ఆడ రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని అడుగుతున్నాడు, బట్టి విక్రమార్కమో ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఈలోగా సామాజిక న్యాయము, బీసీ కోటా, సోషల్ జస్టిస్ ముందుకొచ్చింది. సో ఈ పంచాయతీలలో ఆపారు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి దాన్ని అసహనం భరించలేకపోతున్నమాట నిజం. ఎందుకంటే నాకు హామీ ఇస్తే నేను ఈ పార్టీలోకి వచ్చాను కదా, నేను మరి హామీ ఇచ్చినప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ హామీని ఎలా మీరు ఉల్లంఘిస్తారన్నది ఆయన జెన్యూన్ ప్రశ్న. దాంట్లో డౌట్, లెజిటిమేట్ ప్రశ్నే అది. కానీ దానికి ఇవ్వనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గోదావరిలో కలిసిందని మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి వన్ ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరాడు. కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు, కానీ బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగాడు తప్ప బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. అందువల్ల ఇప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఉప ఎన్నికలకు గనక వెళితే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ అనుభవం ఒకటి ఉంది. బీజేపీలో చేరి అమిత్ షానే దిగివచ్చి మునుగోడులో ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకొని రఘునందన్ రావు భాషలో చెప్పాలంటే బీజేపీ 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది అమిత్ షా కూడా వచ్చాడు. ఇది రఘునందన్ రావే మునుగోడుకు దుబ్బాకకు మధ్య ఇచ్చిన కంపారిజన్, నేను చెప్పింది కాదు. ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. నా దుబ్బాక ఎన్నికలకు అమిత్ షా రాలేదు, మునుగోడుకు అమిత్ షా వెళ్ళాడు, అయినా నేను గెలిచాను, మునుగోడులో ఓడిపోయారు అని. మా పార్టీ అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టింది అని రఘునందన్ రావే చెప్పాడు. ఇది ఇక అంతకన్నా వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు. అన్నీ చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక బలమైన పలుకుబడి కలిగిన నాయకుడు 100 కోట్లు ఖర్చు పెట్టారు, సాక్షాత్తు అమిత్ షా వచ్చి క్యాంపెయిన్ చేశారు, అయినా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. కానీ అంతకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా సులువుగా గెలవగలిగాడు. అంటే రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కాదు అని స్పష్టంగా అర్థమైంది కదా. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి ఏం చేయగలడు? కాంగ్రెస్కు రాజీనామా చేస్తే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా అని చెప్పి కాంగ్రెస్లో కామ్గా ఉండిపోగలడా? రాజగోపాల్ రెడ్డికి ఉన్న శక్తి రీత్యా అది సాధ్యం కాదు, ఆయన సభారీత్యా కూడా సాధ్యం కాదు, ఆయనకు హామీ ఇచ్చి ఉల్లంఘించిన అంశం రీత్యా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆయనలో ఉన్నటువంటి అసహనానికి కారణం. అందుకొరకు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్లోనే ఉంటాను,
రోజు తనకు మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు అని భావిస్తున్నాడు కనుక సో కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అనే మెలక పెట్టడం వల్ల తనకు మంత్రి పదవి రాలేదు కనుక తన పోరాటం రేవంత్ పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన ఉంటుంది అని ఆయన ఒక వ్యూహాన్ని ఎంచుకొని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ విమర్శిస్తున్నాడు. ఇదంటే ప్రజల ఇష్యూ, నేను తెలంగాణ ప్రజల కొరకు నిలబడ్డాను, రైతుల కొరకు నిలబడ్డాను, తెలంగాణ వాళ్ళ ప్రయోజనాల కొరకు నా పార్టీ నేను ధిక్కరిస్తా అనొచ్చు. ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి ఎక్కడో నేనే 10 ఏళ్ళు సీఎం అంటే కూడా రియాక్ట్ అయ్యాడు కదా. మీరు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడనియండి, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీఆర్ఎస్ కాదు, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రాజగోపాల్ రెడ్డి. సో అందువల్ల ఇది ప్రజల ఇష్యూలో కొన్నిసార్లు నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక తమ పార్టీ అయినా తమ ప్రభుత్వమైనా కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ఎందుకంటే అనివార్యం వాళ్ళకి, ఎందుకంటే ప్రజలతో ఉండాలి కదా రేపు. సో అందువల్ల తమ ప్రభుత్వమైన ధిక్కార స్వరం వినిపించక తప్పదు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవుతున్నాడు కదా. సో అందువల్ల ఆయన ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా రియాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందన్న అనుమానం ఉందా ఆయనకు? ఆ అనుమానం కూడా లేదు, ఎందుకంటే ఆయన గత అనుభవం కూడా ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరక ముందు 2 ఏళ్లకు పైగా ఆయన ఇదే రకమైన కాంగ్రెస్లో ఒక అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన పైన చర్య తీసుకునే సాహసం చేయలే. సో ఇప్పుడు కూడా చర్య తీసుకునే సాహసం చేయదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తనకున్న ఒక బలమైన ఎమ్మెల్యేని ఎందుకు కోల్పోతుంది? అందువల్ల తనకున్న శక్తి ద్వారా వల్ల కాంగ్రెస్ పార్టీ తన పైన యాక్షన్ తీసుకుంది. ఒకవేళ తీసుకున్నా కూడా నష్టం లేదు, ఎందుకంటే సస్పెండ్ ఎక్స్పెల్ చేస్తే ఎమ్మెల్యేగా సభ్యత్వం పోదు. మునుగోలులో మరో ఉప ఎన్నిక పరాభవాన్ని రాజగోపాల్ రెడ్డి ఎదురు చూసే ప్రమాదం ఉండదు. అందువల్ల ఈజ్ వెరీ క్లియర్ అనేది అప్రోచ్. నాకు మంత్రి పదవి ఇస్తావా లేదా, ఇవ్వకపోతే ఇలాగే నేను విమర్శిస్తూ ఉంటాను. లేదు, నన్ను సస్పెండ్ చేయలేరు, నన్ను ఉంచుకోలేరు. అందువల్ల సో అంతర్గతంగానే ఇలాగే ఉంటాను అనేది రాజగోపాల్ రెడ్డి వ్యూహం లాగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఓపిక పడుతుంది అనేది ఇప్పుడు చూడాలి.